ఈ సమయంలో మార్పు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను. ప్రతి వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉండగా ఆమె అనేక వైద్యుల చేత ఎంతో తిప్పబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిన ఆమె యేసును కూర్చుని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతున్న అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాడు. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుంది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుతగా, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుతుండగా చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుతున్నావా అంది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదాని వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుతాక అని ఆమెతో చెప్పాను. ఇదే సమయంలో మేము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ నేను లూకాసు వార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ చాలేనా. ఆ స్త్రీ అనే కాడ ఒకటే అని వేసి ఉంటది. కింద పుట్నోట్లో ఏమనుందన్నా, స్త్రీ ఉండెను అంటే చాలనా అంటే అక్కడ మాట అర్థం ఏంటంటే, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఉండెను అనేసి ఆ మాట అర్థం. సరే, ఇప్పుడు మనం 3 భాగాలు చదువుకున్నాం. 3 భాగాలు ఒకటే అంశానికి సంబంధించినవే, ఒకటే వాక్య భాగానికి సంబంధించినవే. 3 సువార్థికులు ఈ అంశాన్ని గురించి రాశారు. ఈ 3 విషయ భాగాల్లో మీకు కామన్గా ఒక మాట కనిపించి ఉంటుంది. ఏంటది చెప్పగలరా? రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఇంకా ఇంకోటి కూడా కనిపించి ఉంటుంది. ఏంటిదాకా? అవును, 12 ఏళ్ల నుంచి 3 సువార్థికులు రాశారు. 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ రక్తస్రావం చేత బాధపడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా చాలా విలువైనదే. నేను అంటాను, బైబిల్ గ్రంథంలో ఇచ్చిన ఒక కామ, ఒక ఫుల్ స్టాప్ కూడా మనతో మాట్లాడుతుంది. ఒక పరిశుద్ధాత్మ దేవుడు 12 ఏళ్ల నుండి అనేటువంటి ఒక పదాన్ని 3 సువార్థికులతో రాసి ఉంటాడు అంటే ఆ పదం మనకి ఏమైనా నేర్పిస్తుంది అంటారా, లేదంటారా? ఖచ్చితంగా ఆ పదం మనకి ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది, లేకుంటే ఆ పదం అక్కడ రాయబడదు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు వివరించడానికి ఈ భూలోకమే సరిపోదని భక్తుడు అంటున్నప్పుడు, మరి 12 అనే పదాన్ని 3 సువార్థికులు రాశారంటే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు ఎందుకు దేవుడు 12 అనే పదాన్ని రాయించాడు? బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని సంఖ్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అప్పుడు అబ్రహాము 75 సంవత్సరముల ఈడు గలవాడు అని రాస్తూ ఉన్నాడు. అదే సమయంలో అబ్రహాముకు కుమారుణ్ణి ఇచ్చినప్పుడు 100 సంవత్సరముల వయసు గలవాడని రాస్తూ ఉన్నాడు. మరి 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచినప్పుడు 100 సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలు గడిచినాయి? 25 సంవత్సరాల కాలము పాటు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు అబ్రహాం ఎదురు చూడవలసి వచ్చింది. అంటే అబ్రహాము విశ్వాస వీరుడు ఊరికినే కాలేదండి.
ఏదో దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాను అని పిలిచి వెంటనే సంతానం ఇవ్వలేదు. ఈ 25 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో ఎన్నో జరిగాయి. అబ్రహాము సంతానం కొరకు ఎంతో ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపులో అబ్రహాము కొన్ని సందర్భాల్లో బలహీనమైపోయాడు విశ్వాసంలో. ఒక సందర్భంలో ప్రభువా నీవు నాకు ఏమిచ్చినా ఏమి ఉపయోగం అన్నాడు. మరొక సందర్భంలో బలహీనుడై ఐగుప్తురాలైన తన దాసితో వెళ్ళి ఇష్మాయేలును మరి కుమారుణ్ణి కూడా కన్నాడు. అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టి ఎంతగా ఎదురు చూశాడో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి అక్కడ వయస్సు దేవుడు రాయించి పెట్టాడు. కొన్ని రాజుల కాలంలో కూడా మనం చూస్తాం. ఒక రాజు చక్కగా పరిపాలించినప్పుడు 40 సంవత్సరములు దేశం నెమ్మది పొందిందని, ఇంకో రాజు 45 సంవత్సరములు పరిపాలించాడు, దేశము చెడిపోయింది, దుర్మార్గతలో నిండిపోయిందని మనం చదువుతూ ఉంటాం. మరి మన కొత్త నిబంధనలు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి లూకాసు వార్త 13వ అధ్యాయంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యమును యేసు ప్రభు వెళ్ళగొట్టడాన్ని మనం చూస్తాం. ఒక దయ్యము ఒక స్త్రీని బలహీనపరుస్తూ ఉందంటే ఆరోగ్య స్థితి ఎలాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా చాలా మరి ఉదాహరణలు మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు 12 ఏండ్ల నుండి అనే విషయం మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ స్త్రీ పడిన వేదనను బాధను మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఒక స్త్రీకి 12 సంవత్సరం నుంచి రక్తస్రావం చేత బాధపడిపోతుందంటే ఆ స్త్రీ ఎలా ఉండింటది? ఆ స్త్రీ శరీరం అంతా నీటితో ఉబ్బిపోయి ఉండవచ్చు, మరి శరీరము తెల్లగా పాలుపోయి కూడా ఉండవచ్చు. ఇలాంటి అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఆ స్త్రీ జీవితంలో కలిగి ఉండవచ్చు. అయితే ఈ విషయాన్ని గురించి మరింతగా మనం మాట్లాడుకుంటే ఇదే సందర్భంలో ఇది ఎప్పుడు జరిగిందంటే సందర్భము యేసు క్రీస్తు ప్రభు వారు సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఎందుకు వెళుతున్నాడంటే సమాజ మందిరపు అధికారి కుమార్తె కూడా చావసిద్ధముగా ఉంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఆమె వయసు కూడా 12 సంవత్సరాలే. ఆ యొక్క సమాజ మందిరపు అధికారి కుమార్తె వయసు కూడా 12 సంవత్సరాలే. మార్కు తన సువార్తల్లో సమాజ మందిరపు అధికారి కుమార్తె చావ సిద్ధమై ఉంది అని రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో అయితే ఆమె చనిపోయింది అని రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్త్రీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ స్త్రీ అంటే మానసికంగా ఎప్పుడో చనిపోయిందండి. ఈ స్త్రీ కేవలము శారీరకంగా మాత్రమే చూడడానికి బ్రతికి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక తనకు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది అంతే ఆమె. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క పరిస్థితి అలాగ మారిపోయింది. ఈ స్త్రీని గురించి మార్కు గారు కొనసాగిస్తూ ఏమన్నాడంటే ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది అని రాస్తూ ఉన్నాడు. ఈ మాట మనకేం తెలియజేస్తూ ఉందంటే 12 సంవత్సరముల కిందట ఈ స్త్రీ యొక్క పరిస్థితి మరోలా ఉండింది. ఈ స్త్రీ ఆర్థికంగా కొంత బలమైన స్థితిలోనే ఉంది, ఆరోగ్యకరమైన స్థితిలోనే ఉంది, మరి నలుగురు గౌరవించే స్థితిలోనే ఈ స్త్రీ 12 సంవత్సరముల క్రితం ఉండింది. మా యొక్క గ్రామస్తురాలే లేక మా యొక్క పట్టణస్తురాలే అన్నా, లేదా మా వీధిలోనే ఉంటుందన్నా, మా పిన్ని లేక మా పెద్దమ్మ, ఇలా రకరకాల వరుసలతో ఆ స్త్రీని ఎవరన్నా అడిగితే గౌరవంగా చెప్పుకునేవారు. ఆ స్త్రీ చేత ఇంకా అనేకమైన మేలును పొందిన వారు కూడా ఉండవచ్చు. ఆ స్త్రీకి వ్యాధి వచ్చి 12 సంవత్సరములు గడిచిన తర్వాత ఆ స్త్రీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మీ గ్రామంలో లేక మీ పట్టణంలో పలానా స్త్రీ ఉందట కదా మీకు తెలుసా అన్నప్పుడు ఇప్పుడు ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఉండిందన్నా మాకు కూడా తెలియదు, అప్పుడు ఉండిందంట అని అంటున్నారు. మా పిన్ని, మా పెద్దమ్మ, మా జేజీ అన్న వాళ్ళు కూడా ఏమో మరి మా బంధువేంట, మా దూర బంధువేంట మాకు ఇప్పుడు తెలియదు అనే స్థితిలోకి వచ్చారు. ఆ స్త్రీ అక్కడ కనిపిస్తేనే ఇక్కడ ముఖం చాటేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు. ఆ స్త్రీని చూడటానికి, ఆ స్త్రీతో మాట్లాడటానికి ఇప్పుడు ప్రజలు ఇష్టపడట్లేదు. 12 సంవత్సరాల సమస్యను భరించి మానసికంగా ఎప్పుడో చనిపోయిన స్థితిలో ఈ స్త్రీ ఉండిపోయింది. నేను అంటాను, ఈ స్త్రీ ఆత్మగౌరవంతో బ్రతికి ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో. ఈ స్త్రీని గౌరవంగా, ప్రేమగా, ఆప్యాయంగా
ఒక్కరైనా పిలిచే ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో. మరి తన వ్యాధిని పోగొట్టుకోవడానికి ఆమె అనేకమైన వైద్యుల దగ్గరికి తిరిగిందండి. అప్పటి కాలంలో ఉన్న మూలిక వైద్యం కావచ్చు, పశువుల వైద్యం కావచ్చు, మరి ఎక్కడ ఎవరు ఏది చెప్తే అది చేసి ఉండవచ్చు బహుశా. అనేకమైన పథ్యాలు కూడా పాటించి ఉంటుంది. కానీ ఆ స్త్రీ వ్యాధి నయము కాలేదు. ఆమె అనేకమైన ప్రయత్నాలు చేసి విఫలం చెందినప్పుడు ఆ స్త్రీ ఇంకా, నేను ఈ వ్యాధితో చనిపోవాల్సిందే, నాకు ఇక వేరే దారి లేదు, కనుక నేను ఇలాగూ మరి ఆత్మాభిమానం లేకుండా బ్రతకటం, గౌరవప్రదంగా లేకుండా బ్రతకటం, ఎక్కడో నా గ్రామానికి, నా బంధువులకు, నా జనులకు దూరంగా ఈ వ్యాధితో బాధపడుతూ బ్రతకడం కంటే నేను చనిపోవటమే మేలు అని, చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే స్థితిలో ఈ స్త్రీ ఉందండి. ఇది 12 సంవత్సరం నుంచి అని రాయబడటానికి గల అర్థం ఏంటంటే ఇది. మరి ఈ సమయంలో మనం చూస్తే 3 సువార్థికులు ఈ స్త్రీని గురించి రాశారు. కానీ మరి మార్కు గారు ఒకరే ఈ స్త్రీని గురించి చాలా సవివరంగా రాశారు. ఈ స్త్రీ ఈ యొక్క బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మార్కు గారు రాసిన ఒక మంచి మాట ఏంటంటే, ఆమె యేసును గూర్చి విని, అంటే ఆమె యేసును గూర్చి వినిందండి. మనం వింటున్నామా? యేసును గురించి వింటే విశ్వాసం కలుగుతుంది అని అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికకు సెలవిచ్చినాడు. వినుట వలన విశ్వాసం కలుగును అని. వినకుంటే విశ్వాసం కలగదు. మనం ఎందుకు విశ్వాసంలో బలహీనంగా ఉన్నామో తెలుసా? మనం వినట్లేదు కాబట్టి బలహీనంగా ఉన్నాం. ఒక సినిమాకి వెళ్ళి కూర్చుంటే మనకు నిద్ర వస్తుందా? రాదు. ఒక టీవీ ప్రోగ్రామ్ ఎదుట కూర్చుంటే నిద్ర రాదు. మరి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎందుకు నిద్ర వస్తుందండి? మనకు ఆసక్తి లేదా? వినాలనే ఆశ లేదా? వినుట వలన విశ్వాసం కలుగును. అది యేసును గూర్చి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. మరి వినకపోతే మన ఆత్మీయ జీవితాలు ఎప్పటికీ ఇలాంటి బలహీనమైన స్థితిలోనే ఉండిపోతాయి. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనం మనసులు తెరుచుకొని మనం వినాలి. దేవుడా, ఈరోజు నాతో నువ్వేం మాట్లాడతావు, ఏం మాట్లాడతావు అంటాం. మనము వినము, ఇంటికి వెళ్ళిపోతాము. మరి ఏదో ఒక సమస్య వస్తుంది. దేవా, నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది అని దేవుని సన్నిధిలో అడుగుతావు, ఏడుస్తావు, అవసరమైతే దేవుని నిందిస్తావు. మరి దేవుని వాక్యం వింటే కదా నీకు ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలిసేది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని వాక్యం పైన మనసు పెట్టుకోకుంటే మనకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం కూడా వినకుంటే విశ్వాసం బలం చెందదు, బలహీనమైపోతాం. మరి సమస్యలు ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో నుండి తొలగిపోతాం. ఆత్మీయతలోకి మనం కూడా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం. వినటం అంటే పరిపూర్ణమైన అర్థం ఏంటో తెలుసా? ఈడ విని వెళ్ళిపోవటం కాదు పరిపూర్ణమైన అర్థం అంటే. విన్నాక విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. పొద్దున నేను రూతకు ఒక మాట అనుకున్నాం. వింటాము, ఇంటికి వెళ్ళి 10 నిమిషాలకే టీవీ ఆన్ చేసుకొని చూస్తాము అని. మరి ఆచరణలో పెట్టినట్లేనా అది? దేవుడు మనకేం చెప్తున్నాడో వినాలి. ఆ వాక్యాన్ని ఆచరణలో ప్రయత్నించినప్పుడే వింటున్నాం అనడానికి పరిపూర్ణమైన అర్థం అది. మరి ఇక్కడ ఈ స్త్రీ కూడా యేసును గురించి వినింది. ఏమి వినింది అంటారు ఈ స్త్రీ? ఈ స్త్రీని గురించి ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ చదివిన వాక్య భాగాల్ని బట్టి ఈ స్త్రీ గలిలయ ప్రాంతానికి చెందిన స్త్రీ. మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యకు కేంద్రంగా గలిలయ ప్రాంతమే ఉంది. లేదంటే గలిలయ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకొని యేసు ప్రభు వారు తన సువార్త పరిచర్య మొత్తాన్ని కొనసాగించాడు. మరి గలిలయ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని యేసు ప్రభు వారు పరిచర్య చేసినప్పుడు మరి ఈ స్త్రీ గలిలయ ప్రాంతంలో ఏ విషయాన్ని గురించి వినిందంటారు? బైబిల్ వెనకాల కొన్ని మ్యాప్స్ ఇచ్చినారు.
ఆ మ్యాప్లో కొత్త నిబంధన కాలం పాలస్తీనా అని ఉంటుంది. ఆ యొక్క మ్యాప్లో గలిలయ ప్రాంతాన్ని మటుకు విభజించి ఇచ్చాడు. మీరు చూడండి, ఈ గలిలయ ప్రాంతంలో కనుక మనం చూస్తే కపెర్నహూము, ఈ గలిలయ ప్రాంతానికి అంతటికీ ప్రధానమైన పట్టణం ఏంటంటే కపెర్నహూము. ఈ కపెర్నహూములో యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల్లో యాయిరు కుమార్తెను బ్రతికించడం అనేది కూడా ఒక అద్భుతం. తర్వాత మనం కపెర్నహూము కింద చూస్తే మగ్దల అనేటువంటి ఊరు చెప్పుకోవచ్చు. ఈ మగ్దల అనే ఊరిలోనే యేసు ప్రభువు మరియా అనే స్త్రీ నుంచి 7 దయ్యములను వెళ్ళగొట్టాడు. తర్వాత కానా అనే ఊరు కూడా కనిపిస్తుంది. ఈ కానా అనే ఊరిలో యేసు ప్రభు ఏం చేశాడంటే, క్రైస్తవులందరికీ బాగా సుపరిచితమైన ఊరు కానా ఊరు. ఈ కానా ఊరిలో యేసు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. మొట్టమొదటి సూచక క్రియ యేసు ప్రభు కానా అనే ఊర్లోనే చేశాడు. అది నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. తర్వాత నాయిను కనిపిస్తుంది. నాయిను గ్రామం, ఈ నాయిను గ్రామంలో యేసు ప్రభు ఏం చేశాడంటే, ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. మరి ఇంకా కోరాజీనా అనే ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మరి ఈ యొక్క కోరాజీనా గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అయ్యో కోరాజీనా, బెత్సైదా, నీలో చేయబడిన అద్భుతములు అంటున్నాడు. లెక్కలేనన్ని విస్తారమైన అద్భుతములు యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో చేశాడు. అంతేకాదు, గొప్ప గొప్ప ప్రసంగాలు కూడా యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో చేశాడు. మరి యేసు ప్రభు చేసిన ఈ యొక్క అద్భుతాల గురిలో ఈ స్త్రీ ఏ అద్భుతాన్ని గురించి వినిందో మనకైతే తెలియదు. నేను అనుకుంటున్నాను, యేసు ప్రభు చేసిన అద్భుతాలను గురించి ఈ స్త్రీ వినింది. అంత మాత్రమే కాదు, నజరేయుడైన యేసు అంట, ఆయన చాలా దయగలవాడు, చాలా కనికరం గలవాడు. ఆయన యొద్దకు వెళితే ఎట్టి వ్యాధి గల మనుష్యుడైనను బాగుపడిపోతున్నాడు. ఆయన యొద్దకు వెళ్ళిన వారిని ఆయన ఎంత మాత్రమూ తోసివేయట్లేదు. అది ఎంతటి వ్యాధి అయినా సరే ఆయన బాగు చేస్తున్నాడు. మరి కుష్ఠరోగుల్ని మనవారు దగ్గరికి చేర్చుకొని దూరంగా ఉంచుతాడు. కానీ ఆయన అయితే కుష్ఠరోగుల మీద చేతులు ఉంచి మరి స్వస్థత పొందుతున్నాడు. అందరినీ చాలా గౌరవిస్తున్నాడు, గౌరవంగా మాట్లాడుతున్నాడు. ఆయన చాలా దయతో మాట్లాడుతున్నాడండి, చాలా కనికర సంపన్నుడండి ఆయన అనే మాటలను యొక్క స్త్రీ యేసును గురించి వినిందండి. మరి వినటం వల్ల విశ్వాసం కలిగింది ఈ స్త్రీకి. యేసు ప్రభు దయగలవాడు, కనికర సంపన్నుడు అనే మాట ఆ స్త్రీకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది. ఆయన వద్దకు వెళితే ఎట్టి వ్యాధి గల మనుష్యుడైనా బాగుపడిపోతున్నాడనే మాట ఆ స్త్రీకి ఎనలేని ధైర్యాన్ని ఇచ్చింటుంది. మరి వినటం వలన ఈ స్త్రీకి విశ్వాసం కలిగింది. ఇప్పుడు విశ్వాసం కలిగింది. ఇక ఆ స్త్రీ చేయవలసిన కార్యం ఏంటంటే, యేసు ప్రభు వద్దకు వెళ్ళాలి, తన వ్యాధిని బాగు చేసుకోవాలి. సహజంగా మీరు గమనించండి, వ్యాధి గలవారు యేసు ప్రభు వద్ద ఎలాగ వారి వ్యాధిని బాగు చేసుకుంటున్నారంటే, మనం ఎక్కడ చూసినా వ్యాధి గల మనుష్యుడు వచ్చి, యేసు నన్ను రక్షింపుము, నన్ను బాగు చేయమని అడుగుతారు. పక్షవాయుతో మంచం పట్టిన ఒక మనుష్యుని నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చి యేసు ప్రభు వద్ద ఉంచినారు. మరి ఇంతవరకు మనం చదువుకున్నట్లుగా సమాజ మందిరపు అధికారి ఏం చేశాడు? నా కుమార్తె చావ సిద్ధమై ఉంది, వచ్చి బాగు చేయని అడుగుతున్నాడు. ఇవన్నీ చేయటానికి స్త్రీ పక్షంగా ఎవరు లేరు. యేసు ప్రభువా, లేకుంటే బోధకుడా, మా గ్రామంలో పలాని స్త్రీ ఉంది, ఆమెను వచ్చి నువ్వు బాగు చేయని స్త్రీ పక్షాన్ని అడిగేవారు ఎవరు లేరు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి విషయాన్ని. ఆ స్త్రీ ఒంటరి స్త్రీ. ఆ స్త్రీకి 12 సంవత్సరముల క్రిందట అందరూ ఉన్నారు. అందరూ మేము నీ కోసం ప్రాణాలు ఇస్తామన్న వారే. ఇప్పుడు ఆ స్త్రీకి కలిగిన వ్యాధిని బట్టి ఆ స్త్రీతో ఇప్పుడు ఎవరు లేరు. ఆ స్త్రీ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. ఆ స్త్రీ పక్షంగా వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. బహుశా ఆ గ్రామ ప్రజలు ఆ స్త్రీని మర్చిపోయారేమో. కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీ ఏమనుకుంటుందంటే, యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడతాను అనుకుంది.
మరి యేసు ప్రభు ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఆ స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టాలి. మరి సువార్తికులు ఏం రాశారంటే ఆ స్త్రీ వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టింది అని రాశారు. కానీ అక్కడ ఇంకా మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. విశ్వాసానికి ఎప్పుడైనా పరీక్షలు ఉంటాయి. ఊకే నేను నమ్మినాను ప్రభువా అంటే విశ్వాసం అనిపించుకోదు. ఇప్పుడు మనం ఏదన్నా అడుగుతాం యేసు ప్రభు దగ్గర, అడుగుతాము కానీ ఆయన యందు నమ్మిక ఉంచలేము. నమ్మకం ఉంచలేనప్పుడు అది విశ్వాసం కాదు. ఇప్పుడు ఈ స్త్రీ కూడా నమ్మింది, కానీ ఈ స్త్రీ విశ్వాసానికి పరీక్ష. ఏం పరీక్షలు ఉన్నాయంటే, మొట్టమొదటగా ఆ స్త్రీ గ్రామాలలో ఉండదగిన స్త్రీ కాదు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి ప్రజలు సంచరిస్తున్న చోట ఆ స్త్రీ ఉండరాదు. ఊరికి వెలుపలగా దూరంగా ఆ స్త్రీ ఉండాలి. ఆ స్త్రీ కలిగిన వ్యాధి అటువంటిది కనుక ఆ స్త్రీని ప్రజలెవరూ గుర్తుపట్టకుండా ఆ స్త్రీ యేసు ప్రభువును ముట్టాలి. మొట్టమొదటి సమస్య. మరి ఇంకా రెండో సమస్య ఏంటంటే, యేసు ప్రభు వెనకమ్మటి అనేకమైన జన సమూహాలు వెళ్తున్నారండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకమైన జన సమూహాల్ని దాటాలి ఆ స్త్రీ. మరి ఇప్పుడు ఈ స్త్రీ పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, 12 సంవత్సరముల నుండి రోగం చేత ఈ స్త్రీ బాధపడుతుంది. మరి 12 సంవత్సరముల నుండి ఒక వ్యాధి చేత ఒక మనుష్యుడు బాధపడుతున్నాడంటే అతనిలో ఆరోగ్యము లేదా శక్తి, బలము, కాళ్ళలో సత్తువ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు మనం ఉన్నాం, ఒక 103, 104 డిగ్రీల జ్వరం ఒక 3 రోజులు వచ్చిందనుకోండి, 4వ రోజు మనం నడవలేము. నడవగలమా? ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి. మరి 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం అనే వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు ఈ స్త్రీలో యేసు ప్రభువును ముట్టడానికి కావలసిన శక్తి, కాళ్ళలో బలం ఉందంటారా? ఇప్పుడు ఆ పరిస్థితి వేరుగా ఉంది. అనేకమైన జన సమూహాలు యేసు ప్రభును వెంబడిస్తున్నారు. ఈ జన సమూహాలు ఎటువంటి వారంటే, యేసు అక్కడ ఉన్న ఆ స్త్రీ కంటే బలమైన వారు, శక్తి గలవారు, ఆరోగ్యం గలవారు. యేసు ప్రభు నడుస్తున్నప్పుడు ఎటువంటి దారి లేకుండా ఆయన మీద పడుతూ ఉన్నారు వాళ్ళు. మరి వీళ్ళందరినీ దాటి ఆ స్త్రీ యేసు ప్రభును ముట్టడం అంటే అసాధ్యమైన పని ఏంటి? ఇంకా ఆ స్త్రీ మనసులో సాతానుడు ఎటువంటి తలంపులు ప్రేరేపించాలా? ఇక నీతో కాదులే, ఆ జన సమూహాలను నువ్వు దాటి వెళ్ళేది లేదు, ఆయనను ముట్టేది కూడా లేదు. ఇక వారు చూడు ఎంత బలవంతులుగా ఉన్నారో, కాబట్టి నువ్వు వెనక్కి తిరిగిపోయి నీ జీవితం ఇంతే, నువ్వు ఇలాగే చనిపోవాల్సిందే అనేటువంటి ఆలోచనలు కూడా సాతానుడు బహుశా స్త్రీ మనసులో పుట్టించి ఉండవచ్చు, చెప్పలేం కదా. ఎందుకంటే ఆ స్త్రీ పరిస్థితి అలాగే ఉంది. ఇంకో ప్రధానమైన సమస్య ఆ స్త్రీ దగ్గర ఉంది. ఏంటిదంటే, ఆ స్త్రీ దగ్గర సమయం కూడా లేదు. ఎందుకు సమయం లేదంటే, ఇంకా కొద్దిసేపు ఆగితే జనాలు వెళ్ళిపోతారులే, అప్పుడు యేసు ప్రభు ఒక్కడు ఉన్నప్పుడు వెళ్ళి పట్టుకుందనే పరిస్థితి లేదు. ఇప్పుడు యేసు ప్రభు గలిలయ సముద్ర తీర ప్రాంతం నుంచి కపెర్నహూము అనే పట్టణంలోకి ప్రవేశించబోతున్నాడు. సమాజ మందిర అధికారింటిలోకి ప్రవేశించబోతున్నాడు. అధికారి ఇంటిలోకి ప్రవేశించటం అనేది అతి సులువైన విషయం కాదు. అక్కడ కొంత సెక్యూరిటీ ఉంటుంది, కాపలాదారులు ఉంటారు. వారు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కాబట్టి ఈ స్త్రీ ఎంతసేపు ఉన్నా యేసు ప్రభు సమాజ మందిర అధికారి ఇంటి దగ్గరికి వెళ్ళకముందే యేసు ప్రభును ముట్టాలి. ఆ స్త్రీ సమస్యల్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు చుట్టూ ఉన్న జనాలను దాటుకొని వెళ్ళాలి, మొదటి సమస్య. రెండోది ఏంటంటే, యేసు ప్రభు సమాజ మందిర అధికారి ఇంటి దగ్గరికి వెళ్ళే లోపలే యేసు ప్రభును ముట్టాలి. మరి ఇవన్నీ చేయటానికి ఆ స్త్రీలో బలం లేదు, శక్తి లేదు. మరి ఆ స్త్రీ ఏం చేయాలి? ఇప్పుడు నిరాశతో వెనుదిరగాలి కదా. కానీ మార్కు గారు రాసిన మాట ఏంటంటే, ఆమె యేసును గురించి వినింది. వింటే ఏం జరిగిందండి? విశ్వాసము కలిగింది. నేను అందుకే ఇందాక కూడా చెప్పాను, యేసు ప్రభు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనము వినాలి. ఎందుకంటే మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి.
కుటుంబంలో అనేకమైన వేదనలు ఉన్నాయి. మరి కుమారుడు సరిగ్గా లేడని కొంతమంది నా కుమార్తె సంసారం బాలేదని కొంతమంది నా కుమారుడు దేవుని సన్నిధికి రావట్లేదని కొంతమంది రోధిస్తూ ఉన్నారు. కొంతమంది అప్పుల బాధలతో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. ఇలా సమస్యల్లో ఉండి ఉండి వారి జీవితాలు చితికిపోయి వారు ఏమనుకుంటున్నారంటే, ఇక ఈ సమస్య నా జీవితంలోంచి వెళ్ళిపోదు, నేను ఈ అవమాన భారంతో కృంగిపోయి చనిపోవాల్సిందే, ఇక నాకు వేరే దారి లేదనే స్థితిలో చాలామంది ఉండిపోయారండి. వీళ్ళల్లో యేసు ప్రభు నమ్మిన వారు కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికే సమస్యలు అధికంగా ఉంటాయి. వారి మీదనే సాతానుడి దాడి కూడా అధికంగా ఉంటుంది. మరి సాతానుడు మనల్ని కూడా ప్రేరేపిస్తాడు. ఇక ఈ సమస్యను నువ్వు దాటుకొని వెళ్ళలేవులే, నీతో కాదులే, నువ్వు నమ్మిన దేవుడు నిజంగా గొప్పవాడైతే ఇంతవరకు ఆ సమస్యను పరిష్కరించలేదు ఎందుకు? మరి ఇదే సమస్యను నీ ఇంటి పక్క వారు అనుభవిస్తూ ఉన్నారు, ఆమె కూడా నీకు కలిగిన వ్యాధే, మరి ఆమె ఆ వ్యాధితో మరణించలేదా? నీకు మాత్రం తగ్గుతుందని నువ్వు ఎలా అనుకుంటావు? నీ కుటుంబ సమస్య ఎదురింట్లో ఎన్ని సంవత్సరాలుగా లేదు, ఆయన ఆ సమస్యతో అలాగే మరణించలేదా? సాతాను యొక్క ప్రయత్నాలు విశ్వాసంలో కృంగతీసే ఆలోచనలు ఇలాగే ఉంటాయండి. మరి చూడండి, ఆ స్త్రీ ఎదుట కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. అయితే ఆ స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టడానికి బలమైన ఆయుధంగా పనిచేసింది ఏమిటంటే ఆ స్త్రీ యొక్క విశ్వాసం. మరి మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, సామెతలు 15:30లో, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును, అంటే ఎముకలకు బలమునిచ్చును అని రాయబడింది. మంచి సమాచారం అంటే ఏమీ లేదు, యేసు ప్రభును గూర్చిన సమాచారమే మంచి సమాచారం. ఇక ఈ భూమి మీద యేసు ప్రభును గూర్చిన సమాచారం కంటే మంచి సమాచారం ఏమీ లేదు. మరి ఈ విశ్వాసం ఏం చేసిందంటే ఆ స్త్రీని, నువ్వు అధైర్యపడవద్దు, నీవు దిగులు చెందొద్దు, ఈ జనాలను చూసి నువ్వు దాటుతావో లేదో అనే ధైర్యం నీకు వద్దు, నీవు నడవగలవు, నీవు ఆ జనాలను దాటుకోగలవు, నువ్వు యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకోగలవు, నీ జీవితపు స్థితిగతులను నువ్వు మార్చుకోగలవు అనేటువంటి ఒక ధైర్యాన్ని, యేసు ప్రభు మీద విశ్వాసాన్ని మరింత బలంగా చేస్తుంది ఈ యొక్క విశ్వాసము. మరి విశ్వాసం ఏం చేసిందంటే ఆ స్త్రీ యేసు ప్రభు వైపుకు కదులునట్లుగా, ఆ జనాలను దాటునట్లుగా ఆ స్త్రీ ప్రోత్సహించింది, కావాల్సిన బలమునిచ్చింది. ఆ విశ్వాసం చేత ఆ స్త్రీ అక్కడ ఎంతమంది జనాలు ఉన్నా మరి ఆ జనాలను లెక్క చేయకుండా వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టిందండి. మరి ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా ఎటువంటి సమస్య చేత బాధపడుతూ ఉన్నా, అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, నీ కుమార్తె సంసారము, అల్లుడు, కూతురు, ఇలా ఎటువంటి సమస్య అయినా కావచ్చు, చదువుపరమైన సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్యలైనా కావచ్చు, నువ్వు యేసు ప్రభునందు విశ్వాసము గనక సడలకుండా బలంగా ఉంచగలిగితే ఆ విశ్వాసమే నిన్ను నీ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఆ విశ్వాసమే నీ అనారోగ్యం నుంచి నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసమే నీ కుటుంబ పరిస్థితులను బాగు చేస్తుంది. ఆ విశ్వాసమే మన కుటుంబాన్ని సరిచేస్తుంది. ఆ విశ్వాసమే నీ కుమారుణ్ణి ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్తుంది. ఆ విశ్వాసమే నీ కుమారుణ్ణి మరి భవిష్యత్తులో దేవుని కొరకు గొప్ప సాధనంగా వాడబడే విధంగా చేస్తూ ఉంది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే విశ్వాసం ఉంచాలి. కానీ మనం చేయలేనిది ఏంటంటే విశ్వాసం ఉంచకపోవటమే. ఎందుకు విశ్వాసం ఉంచలేమంటే మన పరిస్థితులను లోకపరమైన విషయాలతో మనం టాలీ చేసుకుంటూ ఉంటాం. అంటే లోకపరమైన విషయాలతో పోల్చుకుంటూ ఉంటాం మనం మన విశ్వాసాన్ని. వారి జీవితంలో జరిగిందా, ఇదిగో ఇది జరగాలంటే వారు మాట్లాడాలా, వారు పని చేయాలా, వీరు చేయాలా, ఆ అధికారి మనకు మాట వినాలా అనుకుంటాం. ఎవరు మాట వినాల్సిన పని లేదు, ఎవరు పని చేయాల్సిన పని లేదు. నువ్వు మోకరించి విశ్వాసంతో దేవుని సన్నిధిలో గనక కూర్చోగలిగితే పని దానంతకు అదే జరిగిపోతుందండి. ఇక్కడ నేను మీకు
రెండు విషయాలు పోల్చి చెప్తాను. ఆ స్త్రీ యేసు ప్రభును ముట్టడానికి అనేకమైన జన సమూహం అడ్డుగా ఉంది. యేసు ప్రభును ముట్టాలంటే, మనము యేసు ప్రభు సన్నిధిలో కనబడాలంటే ప్రార్థన ఒకటే దారి. మనము ఏ ప్రార్థనలో యేసు ప్రభు సన్నిధిలో కూర్చోవాలి అంటే, ఆ స్త్రీకి జన సమూహాలు అడ్డుగా ఉన్నట్లుగా మనకు ఈ లోకపరమైన వ్యాపకాలు అడ్డుగా ఉన్నాయండి. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే మనకు ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి, ఎక్కడ లేని సమస్యలు గుర్తుకొస్తాయి. నువ్వు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు, ఆ సమస్యల వైపుకు నీ మనసును మళ్లించుకుంటున్నావు, దాని మీద నీ మనసును ఉంచుతున్నావు, కాబట్టి దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూర్చోండి. మీ సమస్యలకు పరిష్కారం ఎందుకు దొరకదంటారు? నీకు ఏమీ ప్రార్థించలేకపోయినా ఆ దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా కుటుంబాన్ని బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయని అడుగుతూ ఉండండి. దేవుని యొద్ద నుండి సహాయం రాకుండా ఆపగలిగేది ఇంకేది లేదు. ఈ స్త్రీ జీవితంలో మనం అదే చూస్తూ ఉన్నాం. అనేకమైన జన సమూహాల్ని విశ్వాసం ద్వారా దాటింది. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టింది. వస్త్రపు చెంగు ముట్టగానే ప్రభువులో నుండి ప్రభావం, శక్తి బయటికి వచ్చి ఆ స్త్రీని బాగు చేసింది. ఆ స్త్రీ యొక్క వ్యాధి బాధ నివారణ అయిపోయింది. వెంటనే ఆ స్త్రీకి అర్థమైపోయింది, ఇంకా ఈ వ్యాధి నుంచి నాకు విముక్తి కలిగింది, ఇక ఈ బాధ నేను పడవలసిన అవసరం లేదు, నేను స్వస్థత పొందాను అనేటువంటి విషయము ఆ స్త్రీకి అర్థమైపోయింది. ఇంకా వెంటనే విశ్వాసం ఏం చేసింది? 12 సంవత్సరముల నుంచి ఏ గ్రామంలోకి ప్రవేశం లేక ఉండిందో, ఏ గ్రామ ప్రజలు ఆమె చూడటానికి కూడా ఇష్టపడని విధంగా ఉండిందో, ఎవరైతే ఈమె మా బంధువు, మా రక్త సంబంధికురాలు, మా అక్క, చెల్లి, మా పిన్ని, పెద్దమ్మ అని చెప్పుకోవటానికి కూడా అసహించుకున్నారో, వారి మధ్య సగర్వంగా తలెత్తుకొని తిరిగి గ్రామంలోకి వెళ్ళేలా చేసిందండి విశ్వాసం. ఆ విశ్వాసం తిరిగి ఆ స్త్రీ పోగొట్టుకున్నటువంటి గౌరవప్రదమైన స్థితిని కలగజేసింది. ఆ విశ్వాసము తిరిగి అదే గ్రామ ప్రజలు, ఈమె మా గ్రామస్తురాలు, యేసు ప్రభు చేత ఈమె స్వస్థత పొందింది, యేసు అనేటువంటి గొప్ప వ్యక్తి ఈమెను బాగు చేశాడని నలుగురు తిరిగి ఆ స్త్రీని గురించి చెప్పుకునే విధంగా ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఆ స్త్రీ జీవితాన్ని మార్చేసిందండి. మరి యేసు ప్రభుతో మనం గనక విశ్వాసం ఉంచితే, యేసు ప్రభులో విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం కూడా మనల్ని కూడా బాగు చేయగలదు, మన స్థితిగతులను మార్చగలదు, మనల్ని గౌరవప్రదమైన స్థితిలో ఉంచగలదు, మన కుటుంబాన్ని బాగు చేయగలదు. ఎవరు